కోర్టుల్లో ఇచ్చిన తీర్పుల మీద సుప్రీంకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలల తరబడి పోలీస్ స్టేషన్ల శుభ్రం వంటి పనులు గిరిజనులు, షెడ్యూల్ తెగల కులాలకు చెందిన నిందితులు చేయాలంటే అవమానకరం, గర్హనీయమైన ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనికులు, ఉన్నత కులాల నిందితులకు ఇటువంటి షరతులు విధిస్తారా అంటూ నిలదీసింది. ఒరిస్సా హైకోర్టు విధించగా దిగువ కోర్టులు అమలుపరుస్తున్న ఈ తరహా బెయిల్ షరతును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇటువంటి నిబంధనలు ఏ న్యాయస్థానం విధించకూడదని తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా న్యాయాధికారులందరికీ ఉత్తర్వులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఒరిస్సాలో ఓ కార్పొరేట్ సంస్థ భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆదివాసీలు, దళితులను అరెస్ట్ చేసిన కేసులో హైకోర్టు, జిల్లా కోర్టులు బెయిల్ మంజూరుకు విధించిన షరతుల్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా విచారించింది. ఒరిస్సా కోర్టుల ఉత్తర్వులు కులరహిత సమాజం అనే రాజ్యాంగ వాగ్దానాన్ని దెబ్బతీయడంతో పాటు కుల ఆధారిత పక్షపాతాన్ని ప్రతిబింబిస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన 76 ఏళ్ల తర్వాత కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయంటూ ధనవంతులైన నిందితులకు ఇటువంటి షరతులు విధించలేరు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.